హాయ్ గాయ్స్, హలో, వెల్కమ్ టు విఆర్1 ఛానల్. ఎట్టకేలకు మనం థర్డ్ ఓడి మ్యాచ్ గెలిచేసి కప్ను కూడా సేవ్ చేస్తున్నాం. సౌత్ ఆఫ్రికా టెస్ట్గా మా ఇండియాలో టెస్ట్ మ్యాచ్ కోల్పోయిన తర్వాత ఈ సిరీస్ గెలవడం కొంచెం ఓటర్ ఇస్తుంది మనకు. కాకపోతే నాకు ఈ మ్యాచ్ విన్నింగ్ కన్నా కూడా నేను మోస్ట్ హ్యాపీగా ఫీల్ అయినటువంటి థింగ్ ఏంటంటే మెయిన్ ఫ్యాక్టర్ ద టాస్. 20 టాసులు లైన్గా వరుసగా ఓడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ఐ థింక్ 750+ డేస్ తర్వాత 21st మ్యాచ్ కూడా ఓడిపోతాం అనుకున్నప్పుడు అందరూ ఒక ఎగ్జైట్మెంట్తో చీర్ చేస్తూ రాహుల్ని పంపించారు. కేఎల్ రాహుల్ కూడా తన లెఫ్ట్ హ్యాండ్తో టాస్ని విసిరాడు, రైట్ హ్యాండ్ బదులు. ఒక సెంటిమెంట్ అనుకోవచ్చు, ఇంకేమైనా అనుకోవచ్చు, ఇదైనా గెలిస్తే బాగుంది అనుకోవచ్చు. ఫైనల్గా మనం 20 తర్వాత 21st టాస్ కూడా ఓడిపోకుండా అట్లీస్ట్ ఇది గెలిచేసాము. అండ్ ముందు అనుకున్నట్టు మనం డ్యూ ఫ్యాక్టర్ అనుకో, బట్ అంత హెవీ డ్యూ రాలేదు, బట్ లిటిల్ బిట్ డ్యూ అయితే మనం అనుకున్నట్టుగా వచ్చింది. ఎందుకంటే వైజాగ్ ఎలా తీయ ప్రాంతం కాబట్టి టాస్ గెలిచిన తర్వాత రాహుల్ హర్షిత్ రాణా వచ్చి తనకి హ్యాండ్ ఇలా గెస్ట్ షూట్ చేయడం, అందరూ నవ్వుకోవడము, ఫ్యాన్స్ అనేది చీర్ చేయడము. మ్యాచ్ విన్నింగ్ అన్న కూడా టాస్ విన్నింగ్ మాకు చాలా పెద్ద మ్యాటర్ అయిపోయింది. ఫ్యాన్స్ కూడా చాలా సంతోషపడ్డారు. అండ్ ముందు అనుకున్నట్టుగానే ఏ టీం టాస్ గెలిచినా బౌలింగ్ తీసుకుని అనుకున్నాం డ్యూ ఫ్యాక్టర్ ఫ్రమ్ వైజాగ్. సో అనుకున్నాక ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది, ఒక చిన్న హిట్ సాధించింది. సౌత్ ఆఫ్రికా స్టార్టింగ్ బ్యాటింగ్ పర్లేదు సౌత్ ఆఫ్రికాని. హర్షదీప్ సింగ్ తన ఫస్ట్ ఓవర్లోనే 5th బాల్లోనే వెనక్కి పంపించారు రికల్టన్ని. జోట్ లైక్ టీమ్ చేంజెస్లో రికల్టన్ వచ్చాడు, జార్జిని బయట కూర్చోబెట్టేసి. అండ్ బట్ తను రాగానే ఫస్ట్ ఓవర్లోనే ఇలాంటి స్కోర్ బోర్డ్ని కొంచెం ట్రబుల్ చేయకుండా ఫస్ట్ ఓవర్ హర్షదీప్ సింగ్ తన వెనక్కి పంపించేశాడు. తర్వాత బహుమతితో కలిసి డీకాక్ 100+ పార్ట్నర్షిప్ చాలా చక్కగా నిర్వహించారు. వీళ్ళు ఆడుతున్నసేపు స్కోర్ ఖచ్చితంగా వీళ్ళు 300+ కొడతారనిపించింది. 300, 350 వరకు టార్గెట్ వెళ్తా అనిపించింది. పార్ట్నర్షిప్ ఇప్పుడు ఒకసారి బ్రేక్ అయితే బాగుంటుంది అనుకున్నప్పుడు మీన్స్ స్టార్టింగ్ 10 ఓవర్స్ ఇనిషియల్గా వీళ్ళు స్కోర్ చేసిన 42 రన్స్ చేంజ్ కూడా స్కోర్ చేశారు. సో స్కోర్ బోర్డ్ స్లోనే ఉంది, పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. ఇక వికెట్ తీసామని చాలా ప్రెజర్ పెట్టారు అనుకున్న టైంలో. సడన్గా ప్రసిద్ధ్ కృష్ణ వచ్చి తన ఫస్ట్ ఓవర్ 9 రన్స్ ఇచ్చిన తర్వాత తన సెకండ్ ఓవర్ అయితే బౌలింగ్ వచ్చాడో ఇక్కడ ఉన్న స్కోర్ని సడన్గా ఒకే ఓవర్లో తను ఆల్మోస్ట్ 17 రన్స్ క్లిక్ చేసిండు. సో దాంతో 17 రన్స్ 18 రన్స్ క్లిక్ చేసిండు. దాని తర్వాత స్కోర్ సడన్గా రన్ రేట్ కాస్త 4.5 రన్ రేట్ సడన్గా ఆల్మోస్ట్ ఆ 6 దగ్గరికి జంప్ అయిపోయింది. సో ఏంటబ్బా ఇది అనుకున్నప్పుడు మనకు ఇంకో 6 బౌలింగ్ ఆప్షన్ తిరగకూడదు. సో ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు పార్ట్నర్షిప్లో ఇంకా చాలా క్విక్గా ఆల్మోస్ట్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 100+ రన్ పార్ట్నర్షిప్ తర్వాత వికెట్ వస్తుంది అనుకున్నప్పుడు ఎట్టగా జడేజా ఒక వికెట్ తీసి మంచి బ్రేక్ త్రో అందించారు ఇండియాకి. అక్కడ పడ్డది వికెట్ తర్వాత ఇంక అనుకుంటే సౌత్ ఆఫ్రికా కంటిన్యూ మన వాళ్ళు ప్రెజర్ పెడుతూనే వచ్చారు. కాకపోతే చిన్న ఎక్కడ డౌట్ ఏంటంటే ప్రసిద్ధ్ కృష్ణ చాలా రన్స్ లీక్ చేసినాడు. తిలకరం పార్ట్ టైం బౌలర్, తనని ఎంత బాగా ఎదుర్కొంటాడు, తను ఈజీగా ఆడేస్తాడు. ఒక చిన్న ఫీలింగ్, స్కోర్ బోర్డ్ చాలా పెద్ద వెళ్తున్న ఫీలింగ్ ఉంది. బట్ ప్రసిద్ధ్ కృష్ణ 2 ఓవర్స్ తర్వాత తనకు ఆల్మోస్ట్ ఒక 10-15 ఓవర్స్ బౌలింగ్ ఇవ్వలేరు. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే తన సెకండ్ స్పెల్కి వచ్చిండో అప్పుడు తన లైన్గా 2 వికెట్లు తీసిన, ఒకే ఓవర్లో 2 వికెట్లు బ్రేక్ త్రూస్ అందించాడు థర్డ్ ఓవర్లో. లైక్ కంబ్యాక్ అంటే ఇలా ఉండాలనిపించింది. లైక్ ఒకే ఓవర్లో తను బ్రెడ్స్కే వికెట్ తీసి ఇన్ఫార్మ్ బ్రెడ్స్కే వికెట్, అండ్ లాస్ట్ మ్యాచ్ సెంచరీ మార్కన్ వికెట్ కూడా ఒకే ఓవర్లో తీసిండు. క్యాచ్ అవుట్ మార్కన్ కూడా ఒకే ఓవర్లో 2 షార్ట్ బ్రేక్ త్రూ ఇచ్చేసి ఇండియన్ కంప్లీట్ గేమ్లో తీసుకొచ్చారు. ఇండియా చిన్న ఎడ్జ్ అక్కడ సాధించింది. అండ్ తర్వాత కూడా ఇండియన్ బౌలింగ్ అటాక్ ఎక్కడ కూడా తరబడకుండా వచ్చిన ప్రతి బ్యాట్స్ని కట్టడి చేస్తూ ఎవ్రీ డెక్లైన్ ఇంటర్వెల్స్ వికెట్స్ తీస్తూ ఉదాహరణ స్కోర్ని 2-7 కట్టడి చేశారు. లాస్ట్లో మహారాజ్ కొంచెం ఆడే ప్రయత్నం చేసినా కూడా ఒక డీసెంట్ నాకు ఆడేసి వెళ్ళిండు. అట్లీస్ట్ వాళ్ళు 250 పరిమితం వాళ్ళ స్కోర్ని తను ఒక 270 వరకు తీసుకెళ్ళాడు. అండ్ లాస్ట్లో ఇంకేముంది ఫార్మాలిటీస్ ఉన్నటువంటి ప్రసిద్ధ్ కృష్ణ లాస్ట్ చక్కటి ఆర్కర్తో బ్రాట్మెన్ కూడా అవుట్ చేసిండు. అండ్ సౌత్ ఆఫ్రికా 270 రన్స్ కుప్పోడిపోయింది. 271 విత్ డ్యూ ఫ్యాక్టర్ ఇండియాకి చాలా సునాయాసం స్కోర్ లాగా అనిపించింది. అండ్ వికెట్ విషయానికి వస్తే జడేజా అండ్ హర్షదీప్ సింగ్ తలో వికెట్ పంచుకున్నారు. కుల్దీప్ యాదవ్ చక్కటి 4 వికెట్స్, కుల్దీప్ యాదవ్ మరియు ప్రసిద్ధ్ కృష్ణ తలో ఒక 4 వికెట్స్ తీసినారు. అండ్ సౌత్ ఆఫ్రికా 270 కట్టడి చేయగలిగారు. అండ్ 271 అనేది ఈ పిచ్ పైన ఒక బిలో ఫార్ బట్ చెప్పలేము, కాస్త కట్టడి చేయవచ్చు అనుకుంటే, బట్ డ్యూ వస్తే చాలా కష్టమవుతుంది దాన్ని కట్టడి చేయడం. 271 అండ్ ఎనీ అదర్ డే ఇండియన్ బ్యాటింగ్ లైన్ చూసుకుంటే, వీళ్ళ ఫామ్ చూసుకుంటే, ఆ డ్యూ ఫ్యాక్టరీ ఇవన్నీ మనం చూసుకుంటే చాలా ఈజీ స్కోర్గా అనిపిస్తుంది. కాకపోతే ఒక మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్, మంచి స్టార్ట్ వస్తే చాలు మనకు ఈ స్కోర్ని మనం చాలా సునాయాసంగా ఈజీ చేస్తాం అనుకున్నాం. అలాగే ఓపెనింగ్ వచ్చారు జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ. వీళ్ళు ఓపెనింగ్ వచ్చినప్పుడు ఎక్కడ కూడా తరబడకుండా మీన్స్ జైస్వాల్ కొన్ని షాట్స్ రిసీవ్ అవుతూ వచ్చిండో ఆపోజిట్ ఎండ్ నుంచి రోహిత్ శర్మ చెప్తుండో ఎందుకంత తొందరపడుతున్నావు, చాలా టైం ఉంది, స్లోగా ఆడు, స్కోర్ చిన్నదే, మనము మంచి ప్లాన్ చేసుకోవచ్చు, ఇన్ఛార్జ్ తొందరపడకు అని తను చాలా గైడెన్స్ ఇస్తుండు. కొన్ని బాల్ జైస్వాల్ బీట్ అయ్యాడు, ఎడ్జెస్ తాకినాయి అండ్ లెగ్ స్పైన్ తాకినాయి, కొంచెం లెగ్ సైడ్ కొంచెం కొట్టిండు. అండ్ చాలాసార్లు బాట్స్ ఇట్లా హిట్టింగ్ వచ్చి ఆన్ ది ఆఫ్ షాట్స్ ఆడదాం అనుకుంటాం, బట్ అవి కూడా బీట్ అయ్యాడు. మీన్స్ అనిపించింది ఏంటంటే అన్ని బీట్స్ అవుతూ ఆల్మోస్ట్ ఒక టైం తను 20 రన్స్ కొడుతున్నప్పుడు 18 రన్స్ దగ్గర ఉన్నప్పుడు less than 50 స్ట్రైక్ రేట్ ఉంది. టెస్ట్ మ్యాచ్ ఇక్కడ ఆడుతున్నా అనిపించింది నాకు.
కాకపోతే తన మీద మనకు అందరం నమ్మకం ఏంటంటే తన ఎనీ అదర్ డే తను వితిన్ ఒక 10 బాల్స్ తను మిగతా స్కోర్ ముందు కవర్ చేస్తామని నమ్మకం ఉంది. అండ్ రోహిత్ శర్మ వచ్చి కొంచెం గైడెన్స్ ఇస్తున్నప్పుడు తను స్లోగా మెల్ల బ్యాట్కి 2-3 బాల్స్ స్టార్ట్ అయ్యాయి, తను కూడా పుంజుకున్నాడు. బట్ అంతకుముందు రోహిత్ శర్మ కరెక్ట్ బాల్ మెయిట్ పైన ఆడుతూ వచ్చి చాలా చక్కటి షాట్స్ ఆడుతూ 6 4 సాధించాడు. అండ్ ఇన్ఫామ్ రోహిత్ శర్మ మంచి స్కోర్ చేస్తూ జైస్వాల్ని గైడ్ చేస్తూ తిను ఎక్కడ కూడా తన స్ట్రైక్ రేట్ తక్కువ 100+ స్ట్రైక్ రేట్తో చాలా చక్కగా ముందుకు వెళ్ళాడు. ఆల్మోస్ట్ ఇద్దరు కూడా మంచి ఆఫ్ సెంచరీ ఫినిష్ చేసిన తర్వాత రోహిత్ శర్మ అప్పుడు ఫాస్ట్ ఆడుతున్నాడు, బట్ జైస్వాల్ మాత్రం చాలా స్లోగా ఉన్నాడు. ఎప్పుడైతే తన 50 రన్స్ ఆఫ్ సెంచరీ తను పూర్తయిన జైస్వాల్ది, తను కూడా చక్కటి 6 4 మంచి బౌండరీస్తో మంచి ప్లేస్మెంట్స్తో చాలా చక్కగా ఆడుతూ వచ్చాడు. రోహిత్ శర్మ 75 ఉన్నప్పుడు ఒక 2-3 బాల్స్ డాట్ బాల్స్ పడ్డాయి. తన నెక్స్ట్ బాల్ మంచి స్లాట్లో ఉంది, బాల్ మంచిగా ఉంది, షాట్ కూడా మంచిగా ఉంది. బట్ ఎక్కడో చిన్న ఎలివేషన్ మిస్ అయింది, దానివల్ల తను క్యాచ్ అవుట్ అయిపోయాడు బౌండరీస్ దగ్గర. తర్వాత 1 రౌండ్ కింగ్ ఎలాగో ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పుడెప్పుడు ఎంట్రీ వస్తుంది కింగ్, మళ్ళీ ఈ మ్యాచ్లో సెంచరీ చేస్తా హ్యాట్రిక్ హీరో అవుతాను అనుకున్నప్పుడు మేబీ ఈ మ్యాచ్లో తను సెంచరీ చేసేవాడేమో, బట్ అక్కడ రన్స్ లేవు, మనం అందరం కూడా చూసాం. అండ్ రోహిత్ శర్మ డీసెంట్ నాకు తర్వాత 1 రౌండ్ కింగ్ వస్తున్నప్పుడు క్రౌడ్ అంతా వచ్చింది వీళ్ళ కోసమే కదా అనిపించింది ఆ టైంలో. వాళ్ళ చీర్స్ చూసి రోహిత్ శర్మ వస్తున్నప్పుడు కానీ విరాట్ కోహ్లీ వస్తున్నప్పుడు కానీ, విరాట్ కోహ్లీ వస్తున్న స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది అబ్బా లిటరల్లీ లైవ్లో చూస్తున్నప్పుడు. అండ్ విరాట్ కోహ్లీ వచ్చాడు జైస్వాల్తో జతకడిన తర్వాత జైస్వాల్ స్లో స్టడీగా ఆడుతూ సెంచరీ ఫినిష్ చేసుకున్నాం. అండ్ కాకపోతే ఈరోజు నాకు ఏంటంటే జైస్వాల్ సెంచరీ కొట్టిన తర్వాత చాలా డౌట్స్ రేజ్ అయిపోయినాయి. అంటే నెక్స్ట్ ఓపెనింగ్ వస్తే మనకి గిల్ వచ్చేస్తాడా, లేకపోతే జైస్వాల్కి ఏమైనా నెంబర్ మారుస్తాడా, శ్రేయస్ గైక్వాడ్ పొజిషన్ ఏంటి ఇదంతా ఆలోచించినప్పుడు సరే ఇదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ జైస్వాల్ చాలా చక్కటి సెంచరీ, తను ఇది ఏజ్ ఆఫ్ 23 ఏజ్లోనే తనకు వన్డేస్లో T20స్లో టెస్ట్లో అన్ని సెంచరీస్ ఉన్నాయి. టెస్ట్లో 7 సెంచరీస్, T20స్లో సెంచరీ, అండ్ టెస్ట్లో మెడిన్ సెంచరీ. విత్ నాకు తెలిసిన 6 ఫార్మాట్స్లో 3 ఫార్మాట్ సెంచరీ చేసినప్పుడు 6th బ్యాట్స్మెన్ ఇండియా నుంచి జైస్వాల్ ఇప్పుడు. అండ్ అది చిన్న ఏజ్లో చేసిన బ్యాట్స్మెన్ కూడా తను నిల్చున్నాడు ఇప్పుడు. అండ్ దాంతోపాటు కింగ్ వచ్చేసి ఈరోజు నాకు విరాట్ కోహ్లీ ఒక హాఫ్ సెంచరీ చక్కటి హాఫ్ సెంచరీ చాలా ఫాస్ట్గా ఆడుతూ క్విక్ పైన నాకు ఒక T20 టైపు. కాకపోతే అన్నిటికన్నా నాకు ఈరోజు నా ఫేవరెట్ షాట్ ఏంటంటే మొత్తం మ్యాచ్లో విరాట్ కోహ్లీ నౌలుక్ షాట్ అనేది ఫ్లెక్చర్ కానీ డెవల్ డ్రైవిస్ వీళ్ళందరూ కొడుతూ ఉంటారు. కాకపోతే విరాట్ కోహ్లీ నుంచి నౌలుక్ షాట్ అనేది చూడడం ఆల్మోస్ట్ నేను చూసిన గుర్తుకోవడం నాకు అంత లేదు. తను ముందరకు వచ్చి ఒక షాట్ కొట్టాను నౌలుక్, బాల్ని కొట్టిన తర్వాత కనీసం ఈవెన్ బాల్ని చూడడం కూడా చూడలేదు. ఆ షాట్ చక్కగా స్టాండ్స్ వెళ్ళి పడింది 6. నౌలుక్ షాట్ ఈరోజు నాకు ఉన్న అన్ని మ్యాచ్ మొత్తంలో నాకు చాలా ఫేవరెట్ షాట్ ఈరోజు మాత్రం. అండ్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ తలా ఒక హాఫ్ సెంచరీ చేసుకొని 1 వికెట్ డ్రామ్తో అండ్ జైస్వాల్ సెంచరీ చేసుకొని ఓన్లీ ఒకే వికెట్ కోల్పోయి 9 వికెట్స్ తేడాతో ఆల్మోస్ట్ ఒక 10.1 ఓవర్స్ మిగిలి ఉండగానే ఇండియా చాలా సునాయాసంగా వికెట్ సాధించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ మనకు 9th నుంచి T20 సిరీస్ ఉంది. సో దాని గురించి మనం సపరేట్ ఇంకో వీడియోస్ మనం మాట్లాడదాం. అండ్ సిరీస్ అయితే ఇండియా చాలా సునాయాసంగా థర్డ్ మ్యాచ్ గెలిచింది. బట్ ఫస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా కూడా చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చాలా చక్కటి ఫైట్ ఇచ్చారు ఇద్దరు కూడా. 2 మ్యాచ్ అంత సునాయాసంగా మనం ఫస్ట్ మ్యాచ్ గెలిచాము, అంత సునాయాసంగా గెలవలేము. అండ్ సెకండ్ మ్యాచ్ మనం కూడా మంచి టఫ్ ఫైట్ ఇచ్చే మనం కూడా వాళ్ళ చేతులు ఓడిపోయాము. బట్ థర్డ్ మ్యాచ్ మాత్రం ఓన్లీ వార్ 1 సైడ్ అయిపోయినట్టు ఇండియా చాలా సునాయాసంగా గెలిచింది ఈ మ్యాచ్. అండ్ ఓడే సిరీస్ గెలిచేసాం, టెస్ట్ సిరీస్ ఓడిపోయినా కూడా కాస్త ఓడని ఇస్తుంది. అండ్ లెట్స్ హోప్ ఫర్ ఆల్ ది బెస్ట్ టు టీమ్ ఇండియా. T20 సిరీస్ కూడా ఇలానే గెలవాలి. అండ్ ఎందుకంటే ఈ సిరీస్ నెక్స్ట్ T20 సిరీస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దాని తర్వాత మనకి వరల్డ్ కప్ ఎంతో లేదు, T20 వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుంది. ఈ 5 T20s కూడా ఇండియాలో జరుగుతుంది కాబట్టి ఈ పిచ్చెస్ మన వాళ్ళు చాలా మంచి ప్రాక్టీస్గా ఈ నెక్స్ట్ T20 గెలిచినా గెలకపోయినా సరే మన వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి ప్రతి ఒక్క ప్లేయర్స్ని టచ్ చేసి T20 వరల్డ్ కప్ సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ జై హింద్, వందే భారత్, అండ్ ఓం నమో నారాయణాయ, జై శ్రీకృష్ణ.